అర్జెంటుగా బ్లడ్ అవసరం ఎవరికుందో తెలుసుకుంటారు. ఏ హాస్పిటల్లో ఉన్నారో కనుక్కుంటారు. వారి ఫోన్ నెంబర్ తీసుకుని హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున బ్లడ్ బ్యాంకులు నిర్వహిస్తున్నామని నమ్మిస్తారు. చెప్పిన అమౌంట్ పే చేస్తే బ్లడ్ ప్యాకెట్లు పంపిస్తామంటారు. తీరా ఆపరేషన్ టైంకి ఫోన్ చేస్తే వారి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తోంది. విశాఖలో కొందరిని ఇలాగే బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. జనం వీక్నెస్ ని ఆసరాగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. చివరికి హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్లను సైతం వదలడం లేదు. అత్యవసరంగా ఏ గ్రూప్ బ్లడ్ అవసరమో తెలుసుకుంటారు. తీరా డబ్బులు చెల్లించాక హ్యాండ్ ఇస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ వైద్యం నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. 2 రోజుల్లో గుండె ఆపరేషన్ ఉందనగా పేషెంట్ బంధువులకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి. తాము బ్లడ్ బ్యాంకుల్లో పనిచేస్తున్నామని, మీకు ఏ గ్రూప్ అవసరమైతే ఆ గ్రూప్ రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ నమ్మించారు. అంతేకాదు పేషెంట్లకు నమ్మకం కలిగేలా ఓ హీరో ఫ్యాన్స్ అని, కావలసినన్ని యూనిట్ల బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మాయమాటలు చెప్పారు. అత్యవసర స్థితిలో ఉన్న ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు అది నమ్మి ఓ 4 వ్యక్తులకు వేర్వేరు అకౌంట్లకు సుమారు 10,000 రూపాయల వరకు పంపించారు. తీరా పేషెంట్ ఆపరేషన్ టైం వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి బురిడీ కొట్టించారు. మోసపోయామని గుర్తించిన బాధితులు 1930 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇలా ఎంతో మందిని మోసం చేశారు సైబర్ చీటర్లు.